కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం కాంగ్రెస్ నాయకులకు అర్థం కావడం లేదని కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. రాజకీయాలు మాని రైతులకు నీళ్లివ్వాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని రాజరాజేశ్వర రివర్స్ పంప్ హౌస్ ను ఆయన సందర్శించారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ మంత్రులకు అవగాహన లేక ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇంకా అబద్దాలాడుతూ తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోవద్దని సూచించారు. ఇప్పటికి కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే అర్థం అవ్వట్లేదు వాళ్ళకి. ఇక్కడ లేని చోట కూడా ఇవాళ లక్ష్మీ బారాజ్ అంటే మన మేడిగడ్డ బారాజ్ దగ్గర ఇప్పుడు కూడా 4 లక్షల క్యూసెక్ నీళ్లు పోతా ఉన్నాయి. మరి ఇవాళ ఎల్లంపల్లిలో నీళ్ళు లేవు. మరి ఇవాళ మిడ్మానేరుకి నీళ్ళు కావాలి, ఎస్ఆర్ఎస్పికి నీళ్ళు కావాలి. ఇవాళ మళ్ళీ అవసరం ఎక్కడికి రంగనాయక సాగర్కి నీళ్ళు కావాలి, ఇవాళ కొండపోచమ్మ సాగర్కి నీళ్ళు కావాలి, మల్లన్న సాగర్కి నీళ్ళు కావాలి. మరి ఎక్కడి నుంచి నీళ్ళు తెచ్చుకుందాము? ఆగస్ట్ 1 వీక్ వచ్చింది కదా, చాలా మంది నాట్లు వేసిండ్రు, నాట్లు వేసిన వాళ్ళు నాట్లు పోయినాయి. మరి ఎట్లా మరి ఇప్పుడు? అప్పుడే ఇవాళ దినంలో కూడా మీరు కావాలనుకుంటే కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీళ్ళు ఎత్తుకుంటే బ్రహ్మాండంగా ఇవన్నీ కూడా ఫుల్ అవుతాయి. ఇదే మీకు చెప్పే విషయము. దయచేసి వితండవాదం ఆపి రాజకీయాల కోసం బతకకండి అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులకు చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మంత్రుల పొజిషన్లో ఉండి ఇవాళ నందిమేడారం నుంచి ఎల్లంపల్లి నుండి మిడ్మానేరు వరకు గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తున్నాయి అంటారు. ఏం చెప్పాలి మీకు? ఇన్నిసార్లు చెప్పినా అర్థం కాకపోతే ప్రజలను తప్పుదో పట్టిస్తుంటే ప్రజలను మోసం చేస్తా ఉన్నారు. మీరు తెలంగాణ ద్రోహులుగా మిగలొద్దని చెప్పి కోరుతా ఉన్నాం మీ అందరినీ కూడా.